కిడ్నీ సమస్యలతో బాధపడుతోన్న ఉద్దానం ప్రాంత ప్రజల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం పేరెత్తితేనే కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులుండడమే ఇందుకు కారణం. కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన బాధితులకు ఉపశమనం దొరికింది. పలాసలో నూతనంగా నిర్మించిన హాస్పిటల్ కమ్ రీసెర్చ్ సెంటర్ ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవాళ జాతికి అంకితం కాబోతోంది. ఏళ్లకేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే ఉద్దానం ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒక పక్క సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్, క్లెయిమ్ కవర్ గ్రేట్, ప్రైస్ వెయిట్ వావ్, ప్రైస్ బి గ్రేట్. టాటా AIG కార్ ఇన్సూరెన్స్, ట్రస్టెడ్ నామ్, ఫ్యాంటాస్టిక్ నామ్. నాకు కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. మాకు వైజాగ్ వరకు వెళ్ళాము, కాకపోతే ఇప్పుడు పలాస ఏరియాలోట అయ్యింది కాబట్టి మాకు సంతోషంగా ఉన్నది. మాకు చాలా దీనిగా అవకాశంగా వచ్చింది. డబ్బులు బాగా ఎక్కువ అయ్యేవండి. ఇప్పుడు పలాసలో దగ్గరలో వచ్చింది కాబట్టి మాకు కాలం నెరవేరిందండి. మా కిడ్నీ వ్యాధి వల్ల చాలా బాధపడుతున్నాము. దగ్గరలో హాస్పిటల్ రావడం మాకు అంతా చాలా ఉపయోగపడుతుంది. చాలా సంతోషంగా ఉన్నాము. ఉద్దానం ప్రాంతానికి కిడ్నీ అంటే చాలా కష్టంగా ఉన్న వైజాగ్ వరకు వెళ్ళడం వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇప్పుడు మాకు సీఎం వచ్చి ఓపెన్ చేస్తుంది. చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు.